గో సంరక్షణకి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 4 ప్రాంతాల్లో అత్యాధునిక వసతులతో గోశాలల నిర్మాణానికి ముందడుగు వేసింది. ఇందుకే ఆ 4 గోశాలల్ని రేవంత్ ప్రభుత్వం ఎక్కడెక్కడ ఏర్పాటు చేయబోతోంది? తెలంగాణలో గో సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దానిలో భాగంగానే వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాల అధ్యయనానికి 3 అధికారులతో కమిటీ నియమించారు. పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావుతో కూడిన త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి గోశాలల విషయంలో లోతైన అధ్యయనం చేయాలని ఆదేశించారు. తెలంగాణలో గో సంరక్షణపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి మన సంస్కృతిలో గోవులకున్న ప్రాధాన్యం, భక్తుల మనోభావాల దృష్ట్యా గోవుల సంరక్షణే ప్రధాన లక్ష్యంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. కోడె మొక్కులు చెల్లించే వేములవాడ, యాదగిరిగుట్ట, హైదరాబాద్ సమీపంలోని ఎనికేపల్లి, పశుసంవర్ధక శాఖ విశ్వవిద్యాలయం సమీపంలో విశాల ప్రదేశాల్లో 4 గోశాలలు నిర్మించాలని ఆదేశించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు సమర్పించే కోడెల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉండాలని స్పష్టం చేశారు. వేములవాడ సమీపంలో 100 ఎకరాల వైశాల్యంలో గోశాల ఉండాలన్నారు. గో సంరక్షణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనకాడదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గోశాల నిర్వహణకు సంబంధించిన అప్రోచ్ పేపర్ ను అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు.